మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో దేశ సమైక్యత దినోత్సవంను నిర్వహించారు. శ్రీకాళహస్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏక్ దివస్ యూనిట్ ఫర్ రన్ లో భాగంగా 2K రన్ చేపట్టారు. స్థానిక స్కూల్ గ్రౌండ్ నుంచి డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ స్వచ్ఛంద సంస్థలు 2K రన్ లో పాల్గొన్నారు. ద స్కూల్ నుంచి పట్టణ పురవీధుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశ సమైక్యత భావాన్ని చాటుతూ సమైక్యత, దేశ భద్రత, ఆడపిల్లల రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం విశేష కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సమైక్యత ర్యాలీ చేపట్టామని, ప్రజలందరూ సమైక్య భావంతో ఐక్యతను చాటాలని కోరారు. పిల్లలు ప్లే కార్డ్స్ పెగతండి. బాబు మీరు జాయిన్ కాడమ్మా, అటు మీరు జాయిన్ కానీ, మీరు జాయిన్ కానీ, ఎవరు జాయిన్ కానీ. నాదండ్రు కనిపించడం లేదనేసి అంటే క్యాప్షన్ అదే పెట్టండి, అనిపించడం లేదు. కాబట్టి ఆయన స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఈ ఐక్యతా రన్ అనేది ఆయన జన్మదిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఆయన సిద్ధపడడం ఏంటంటే ఐక్యత లేని మానవ బలము అది బలమైంది కాదు అంటాడు ఆయన. అన్ని చోట్ల కూడా మనము ఐక్యత అనేది ఇంపార్టెంట్. అప్పుడే దాన్ని మనం అంకితమవుతానని, అంతేకాక ఈ సందేశాన్ని విస్తరింప చేయడానికి గట్టిగా కృషి చేస్తానని సర్దార్ వల్లభాయ్ పటేల్ దర్శనీకత చర్యల వల్ల లభ్యమైన నా దేశ నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటు సమైక్యతా దినం సందర్భంగా అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మరియు కాళహస్తి పట్టణంలో యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి, ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని కాళహస్తి పట్టణంలో
విద్యార్థుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో, మా సిబ్బంది యొక్క సహకారంతో ఒక 2K రన్ అనేది డి స్కూల్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది వయా జయరామరావు స్ట్రీట్, నాలుగుమాడ వీధులు, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఐక్యత మన బలం. మనం రాబోయే రోజుల్లో బలంగా ఉండాలంటే అందరూ ఐక్యతతో ఉండాలనే అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ సమాజంలో ఎదుర్కొంటున్న క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా మాతో పాటు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ నేరాలను ఎదుర్కోవడంలో మేము మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మీరు కూడా కొంత అవగాహన కలిగి ఈ బాధితులు కాకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. దయ ఉంచి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ నేరాలను ఎదుర్కోవడంలో మాతో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.